ఆంధ్రప్రదేశ్‌కి చెందిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో ఈరోజు చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ రోడ్డు ప్రమాదంలో ప్రమాదం జరిగే చనిపోయిండని అనుకున్నారు. కానీ సాయంత్రం ఏదైతే కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ సోదరుడు, కుమారుడు మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి సంబంధించిన ప్రమాదం పైన అనుమానాలున్నాయి. హత్య చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని జెప్పేసి గూడా కుటుంబ సభ్యులు కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కొందరు అతని పైన కక్ష పెంచుకొని ప్రతీకారంలో చర్య భాగంగానే ఈ యాక్సిడెంట్ చేసి, హత్య చేసి తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని జెప్పేసి గూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీసులు ఉదయం యాక్సిడెంట్ కేసుగానే నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిర్రు కాబట్టి దీనిపైన విచారించాలి. ఈ ప్రమాదం పైన మాకు అనుమానాలున్నాయి. హత్య చేశారు. కొంతమంది ఈ ఏదైతే ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ ఉన్నాడో ఆయన పైన గత కొద్ది రోజుల నుంచి కూడా వేధింపులకు పాల్పడుతూ కక్ష సాధింపుకు పెట్టుకొని దాంట్లో భాగంగానే హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది హత్యే అని చెప్పేసి కూడా గట్టిగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారనేది కూడా దర్యాప్తు చేయాలంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కూర్చున్న ప్లేస్‌లోనే లెఫ్ట్ సైడ్‌కి సంబంధించి ఉన్న భాగంలోనే యాక్సిడెంట్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని అక్కడ గుద్దారు. దానికి సంబంధించి ప్రమాదం జరిగింది. అక్కడే ఎమ్మెల్సీ ఒక్కడే చనిపోయాడు. కార్‌లో ఉన్న వారికి గాయాలే. సీసీ ఉన్నాడు. ఆయనకు సంబంధించి గన్‌మెన్ ఉన్నాడు. డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళకి మాత్రం గాయాలైనాయి. ఎమ్మెల్సీ ఒక్కడే చనిపోయాడు కాబట్టి ఇది హత్య చేసిర్రు. ప్రీ ప్లాన్డ్‌గా అక్కడ ఆ భాగంలోనే యాక్సిడెంట్ అయ్యే విధంగా కూర్చున్న భాగంలోనే బలంగా గుద్దుకునే విధంగా వెహికల్ ఏదైతే డాష్ అయ్యే విధంగా ప్లాన్ చేసి ఇదంతా కూడా హత్య చేసిరని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఉదయం ఆయన బయలుదేరి ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుంగా అతివేగంగా మరో కారు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు సమాచారం అందించడంతో ఈయన ఎమ్మెల్సీకి సంబంధించి స్పాట్‌లోనే చనిపోయాడు. తర్వాత అక్కడ గాయాల పాలు ఉన్న వారందరినీ కూడా ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఎమ్మెల్సీ ఒక్కడే చనిపోయాడు కాబట్టి దీనిపైన అనుమానాలున్నాయని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. దీనిపైన పోలీసులు దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు.